1,30,000 ఉద్యోగాలు కదా, నువ్వు ఎందుకు అడగవాళ్ళు? టీడీపీ వాళ్ళు మన లోకేష్ చేసావు కదా, కాదా 1,30,000 కనపడుతున్నాయి, ఎందుకు లేవంటావు? ఎందుకు అడిగాను? అడిగిందాలిగా, ఎందుకు అట్లా అడిగాను. ఏమన్నాడు దానికి? దీనికి ఏమన్నాడు చెప్పు. ఫస్ట్ టైం తాడేపల్లి ప్యాలెస్ ఒక కుదుపుకు గురైంది షర్మిల గారి వల్ల అని అంటే ఏమంటారు సార్ మీరు? ఈ వీడియోలో చూసారా సార్? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా లేదా? అది ప్రశ్న ఒకటే సార్, రాజన్న రాజ్యం లేదు. షర్మిల గారి విమర్శలకు ప్రశ్నలకు ఎదుర్కోవడం చాలా కష్టంగా అనిపించట్లేదు సార్ మీకు? జగన్ గారి నుంచి విడిపోయి ప్రత్యర్థుల చేతుల్లో ఒక ఆయుధంగా మారిందని మీరు అనుకుంటున్నారు. ఒక 4 పాయింట్స్ జనాలకు నమ్మాలి ఈ కెమెరా సాక్షిగా. గత్కూల్ రోడ్కి ఆయన వాళ్ళు విపక్షాలు ఏంటంటే ఇది జగన్ మామయ్య రోడ్ పేరు పెట్టేశారు. చెప్తాను వాస్తవం కదా. ఇండియా టుడే కాంక్లేవ్లో ఆ వైరాగ్యం ఏంటి సార్? దిగిపోతామని చెప్పి ఎన్నికల వేళ అనాల్సిన మాట సార్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీరు చెప్పండి సార్. రాజ్దీప్ సర్దేశాయ్ రైజ్ చేసిన కాంటెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి అడ్వైజర్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్, వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడు. పార్టీలో అయిన వాళ్ళు ట్రబుల్ షూటర్గా, పడని వాళ్ళు ట్రబుల్ మేకర్గా అంటుంటారు. ఏది నిజమో ఈ ఇంటర్వ్యూలో మీరే తేల్చండి. సార్ నమస్తే సార్. నేను ఇప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్కు ఒక జూనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ అనాలా, లేకపోతే ఒక పొలిటీషియన్స్కు ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ అనాలా? జర్నలిస్ట్ అండ్ పొలిటీషియన్తో, జర్నలిస్ట్ కమ్ పొలిటీషియన్స్తో. సో ఒక టీవీ జర్నలిస్ట్ అండ్ ఒక లోన్ రేంజర్ ఆర్ యూట్యూబ్ స్టార్. సార్ యాక్చువల్గా చిన్నప్పటి నుంచి మీ ఎడిటోరియల్స్ మేము చూస్తూ వచ్చాను సార్. మీ సీనియారిటీ ముందు నా అనుభవం కూడా లేదు. కానీ వ్యూవర్స్ కూడా నేను వేరే వాళ్ళ దగ్గర నా పప్పులు ఉడికినట్టుగా సార్ దగ్గర ఉడకదు, కష్టం. నా క్వశ్చన్ ఏంటంటే వైఎస్ఆర్ ఫుల్ ఫామ్ ఏంటి సార్? చెప్పమ్మా. మరి ఈ వీడియోలో చూసారా సార్? పేపర్లో వచ్చాయి కదా, పేపర్లో వచ్చాయి, చూడాల్సిన అవసరం లేదు. మరి దీనికి ఏమంటారు సార్ మీరు? ఏమనాలి దానికి సంబంధించి? నేను అనుకోవడం అయితే ఆ తల్లి మా మాట అనడం ద్వారా నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది, మాకు లేని ఇది గౌరవం ఇచ్చారని అనుకుంటున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరులో మా పేర్లు ఉన్నాయని అంటే అది నాకు ఏదో పద్మవిభూషణ్ లాగా గౌరవం ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నా. నాకు నిజంగా ఐ ఫీల్ ఐఎమ్ ప్రివిలేజ్. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి వైఎస్ షర్మిల యొక్క కాంట్రిబ్యూషన్ ఏమీ లేదంటారా? షర్మిలమ్మ అంటే అభిమానం ఉంది, గౌరవం ఉంది, ఆ కుటుంబ సభ్యురాలుగా అంతకుముందు చేసింది. కానీ ఒక్కసారి రాజకీయంగా ఆమె లైన్ తీసుకున్న తర్వాత పొలిటికల్ పార్టీగా తెలంగాణలో మొదలుపెట్టి దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, షర్మిలమ్మ మేజర్ ఏదైతే పార్టీలో చేసిన కంట్రిబ్యూషన్ అంటూ పాదయాత్ర అది 14కు ముందు జరిగింది. 19 ఎలక్షన్స్కి ముందు కాదు, 14 ఎలక్షన్స్కి ముందు జరిగింది. అదే సార్ బాబాయ్ బాబు అది ఎలక్షన్లలో విజయమ్మ గారు తిరిగారు, ఆమె తిరిగారు, మిగిలిన నాయకులతో ఎలక్షన్ల టైంలో ఫ్యామిలీ మెంబర్స్ అయితే పోతారు ప్రచారానికి, నోన్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎక్కువ ఏరియాకి పోతారు. అప్పటికి ఆమె బాగా స్టేట్ అంతా తెలుసు కాబట్టి అది ఇట్లా పార్టిసిపేట్ చేశారు. ఇట్ ఈజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ లాగా చేసింది. మేజర్ అంతకుముందు పాదయాత్ర ఏ టైంలో చేయాల్సి వచ్చింది? ఇప్పుడు 16 నెలలు ఒక తప్పుడు కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆ రోజు ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేశారు. మీరు బాగా గమనిస్తే అప్పుడున్న దాంట్లో భారతమ్మ బిజినెస్లన్నీ ఒక పక్క చూస్తూ లీగల్ అన్నీ ఆమె చూసుకుంటూ వచ్చారు. మాలాంటి వాళ్ళం, నేను సాక్షి చూస్తూ పార్టీ దీంట్లో ఉన్నాను. సుబ్బారెడ్డి గారు, అప్పుడు సాయిరెడ్డి కూడా లోపల జైల్లో ఉన్నట్టున్నాడు, ఆయన సుబ్బారెడ్డి మెయిన్ పార్టీ అంతా చూసేవాడు, నేను సాక్షి పార్టీలో యాక్టివ్ ఉండేవాడిని. ఇంకా కనపడని ఇది వైఎస్ అనిల్, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కజిన్, ఆయన సర్వేలు వీటిని చేయిస్తూ ఆయన ఓ పక్క చేసేవారు. ఇంకా చాలామంది, మేము ఓన్లీ కొద్దిమంది అయితే పెద్ద నాయకులందరూ చాలామంది కూడా ఆయన ఎప్పుడు రెగ్యులర్ టచ్లో ఉన్నారు. కానీ ప్రతిదీ కూడా ఆయన అక్కడ జైల్లో నుంచే తనే మార్గనిర్దేశనం చేసేవాళ్ళు, డెసిషన్ తీసుకునేవాళ్ళు, నడిపేవాళ్ళు. ఎన్నాళ్ళు ఈ 16 నెలలు ఓవర్
కొంత ఎక్కువ మేము బర్డెన్ తీసుకొని ఆయన ఆదేశాల ప్రకారం ఆయన నిర్ణయాల ప్రకారం మీరు ఇవి చేయండి అంటే వాటిని చేస్తూ వచ్చాం. ఒక్కసారి ఆయన బయటకు వచ్చాక మొత్తం ఆయన నడుపుతూ వచ్చారు. నేను ఇంతకుముందు అన్న దాంట్లో ఆన్సర్ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తన స్వయం శక్తితో, తన పట్టుదలతో, తన పర్సెవరెన్స్తో, మొండి పట్టుదలతో, కొండతో ఢీకుంటూ నిలబెట్టుకుంటూ, నమ్మిన వాళ్ళని నిలబెట్టుకుంటూ ఈరోజు ఈ స్థానానికి మీరన్న 151 స్థానానికి తీసుకొచ్చిన పార్టీ. ఇదే కన్నా ఎవరు పెట్టినా ఏదైతే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అది కూడా సక్సెస్ అయి ఉండాలి, సుమారుగా అయి ఉండాలి. అది అది అంత సులభమైంది కాదు. ఆ రోజు షర్మిలమ్మ పాదయాత్ర చేసినప్పుడు ఎంటైర్ పార్టీ పాదాల దగ్గర ఇచ్చేసుకుంటూ పోయింది. పార్టీ చేస్తూ వచ్చిన ఏర్పాట్లో ఆమె నడుస్తూ వచ్చారు. దాన్ని ఎవ్వరూ తక్కువ వేయట్లేదు. 2, ఇందులో త్యాగం ఏముంది? పోనీ త్యాగం అంటే ఏదైనా ఎక్స్పెక్ట్ చేశారా? బదులు ఎక్స్పెక్ట్ చేశారా? నేను మొన్న కూడా అదే అడిగాను. లేనప్పుడు దాన్ని ఒక ఇష్యూ చేయడం ఎందుకు? ఇప్పుడు దీంట్లో ఒక పొలిటికల్ క్వశ్చన్, ఇంట్లో పొలిటికల్ క్వశ్చన్ ఏదైనా దీంట్లో ఉంది అంటే అసలు ఎక్కడి నుంచి వస్తే అది డెమోక్రసీలో ఇముడుతుందా? ఇప్పుడు నేను ఇది చేశాను, నాకు ఇది కావాలి, మీరు ఇంకోరు అది చేశారు, దానికి బదులు ఏదంటే అసలు ఏ పార్టీ అయినా అందరికీ సమానంగా చేయగలదా? ఇదేమన్నా పోయి సమానంగా పంచుకోవడానికి ప్రైవేట్ ఆస్తే కాదు కదా. ఇది ఆ రోజు అయిన దానికి ఇంకో దానికి బదులు అనేది ఉండే అవకాశం ఎందుకు లేదంటే స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా ఎవరికి వాళ్ళు కంట్రిబ్యూట్ చేసేది. అందులోనూ ఆయన నాయకత్వంలో ఆయన మార్గనిర్దేశంలో జరిగింది. ఇందులో ఈక్వల్స్ డిసైడ్ చేసింది కాదు. ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసి ఈ పార్ట్ నాది, ఆ పార్ట్ నాది, ఈ డెసిషన్ మేకింగ్ నాది అన్నది కాదు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు నడిపారు, సక్సెస్ఫుల్ చేశారు. కాబట్టి ఈరోజు మీరు నాతో మాట్లాడుతున్నారు. సార్ ఇక్కడ ఒక మీడియా పర్సన్స్గా నాకు ఏ పార్టీకి అఫిలియేషన్స్ లేవు, నాకు లేదు. కానీ నాకు ఒక తటస్థంగా ఉండే వ్యక్తిగా నాకు అనుమానం ఏంటంటే, అనుమానం ఎందుకు అంటున్నానంటే షర్మిల గారు వైఎస్ జగన్ గారి నుంచి బయటకు వచ్చి పార్టీతో అసోసియేట్ అయిన తర్వాత ఈ కారణం ఎందుకు ఆమె బయటకు వెళ్ళారు దాని మీద ఆ కారణాలు కూడా విపక్షాలు బయటకు చెప్తున్నారు రీజన్స్. అది ఎంతవరకు నమ్మాలో అర్థం కావట్లేదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ జగన్ గారి ఫ్యామిలీ నుంచి కానీ ఇంకెవరు కూడా చెప్పట్లేదు ఏంటి రీజన్ అనేది. విపక్షాలు చెప్పే మాటలు నేను దృష్టిలో పెడుతున్నాను. మీకు ఇబ్బంది లేదు అనుకుంటే ఎస్ఓ నోవో చెప్పండి సార్, ఎందుకంటే మీకున్న పరిమితులు మీకు ఉన్నాయి కాబట్టి. ఇది విపక్షాలు బయట పెడుతున్న ప్రచారం ఒకటే. షర్మిలమ్మ బయటికి పోవడానికి కారణము రీజన్ నెంబర్ 1 ఏంటంటే వాళ్ళు చెప్తున్న ప్రకారం విపక్షాలు, ఒకటి సముచితమైన స్థానము, రాజకీయ స్థానము ఎంపీగాను ఇవ్వలేదు అనేది ఒకటి. రెండవది కుటుంబంలో ఆస్తులు గొడవలు వచ్చినాయి, ఈయనకు రావాల్సిన వాటా లేదు అనేది. ఇంకో పార్శ్వం ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి మాటలు కూడా ఈ ఎక్కువగా పొరపుచ్చలు రావడానికి కారణము ఇప్పుడు చిన్న వైఎస్ ఫ్యామిలీ అంటే భాస్కర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి కాపాడాలని చెప్పి జగన్ గారు, పెద్ద వైఎస్ ఫ్యామిలీకి అండగా షర్మిల గారు ఇలా ఉండబట్టి వాళ్ళు విడిపోయారు, వాళ్ళ ఆలోచనలు విడిపోయాయి, అందుకోసం పొరపుచ్చలు వచ్చాయనేది. ఇదా ఈ మొత్తం మీరు ఏదైతే దానికి విపక్షమని ఒక రెస్పెక్టబిలిటీ తీసుకొస్తున్నారో, ఎవరు నిజంగా అలాంటిది టేకప్ చేసేది అది విపక్షము కాదు, అది ఒక రాజకీయ పార్టీ కాదు. అలాంటి దిక్కుమాలిన ఆలోచనలతో ఇవే పబ్లిక్ మూడ్ను డిసైడ్ చేస్తాయి అనుకోవడంలోనే వాళ్ళ డొల్లతనం, వాళ్ళ ఫెయిల్యూరు, వాళ్ళకి ఏమి చెప్పుకోలేడానికి లేదనడాను అన్నీ రుజువు అవుతాయి. అండ్ రెండవది దే ఆర్ నాట్ డిబేటబుల్ పాయింట్స్. యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, మాకు సంబంధించినంత వరకు ఇవి డిబేటబుల్ పాయింట్స్ కాదు. ఒకవేళ ఆమె రైజ్ చేస్తే ఎస్ ఆన్సర్ ఇవ్వాల్సిన పద్ధతిలో ఆ రోజు ఇస్తాను తప్ప ఈరోజు వీళ్ళు అంటున్నవన్నీ వీళ్ళు ఒక నెరేటివ్ బిల్డ్ చేసి ఆ నెరేటివ్ని తీసుకొచ్చి దీనికి ఆన్సర్ ఇవ్వని చెప్పి, నేను ఇంతకుముందు అన్నట్టే మీరు కానీ నేను మిమ్మల్ని అడిగి జరగని దాన్ని నేను జరిగింది అని చెప్పి దీనికి ఆన్సర్ ఇవ్వంటే ఏమి ఇవ్వగలం? వాళ్ళు కావాల్సింది ఏంటంటే మేము ఆ మేరకు స్పేస్ మిస్ కావాలని, నాకు చెప్పుకోవడానికి ఇంత ఉంది, మీరు ఇలాంటివి అడిగినందువల్ల నేను దీనికి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఫుల్ లైస్. అసలు 100% లైస్ అయిన వాటికి ఏం ఆన్సర్ ఇస్తాం? ఫస్ట్ టైం తాడేపల్లి ప్యాలెస్ ఒక కుదుపుకు గురైంది షర్మిల గారి వల్ల అని అంటే ఏమంటారు సార్ మీరు? విపక్షాలు ఇదే అంటున్నాయి. అసలు వాళ్ళు ఒకటి బ్రాండింగ్ చేయడము, వాళ్ళు అనుకున్న దాంట్లో ప్యాలెస్ అని ఇంకోటి ఏదైతే అంటున్నారో అది చంద్రబాబు ప్యాలెస్ సొంతం దానికి, లేదా ఎవరిదో ఆడ కరకట్ట మీద ఆయన కబ్జా చేసి కట్టుకున్న దానికి వాటితో పోలిస్తే ఈయన సొంతంగా ఉన్నది, ఆయన ఫండ్స్తో చేసుకున్నది, గవర్నమెంట్ సీఎంగా ఉండి అక్కడ ఉన్నారు, దాంట్లో ఉండి ఆయన చేసి దానికి ఒక పేరు పెట్టి ఇచ్చేసి వాళ్ళు ఏదైనా డిసైడ్ దాంట్లో తృప్తి పొందితే నేను ఏం చేయలేను. కానీ సో అది ప్యాలెస్ కాదు, ఆయన తన ఏదో మహారాజు అని ఆయన అనుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇప్పటికీ సేవకుడని అనుకుంటాడు. వాట్ అబౌట్ కుదుపుకు సంబంధించినంత వరకు ఇది వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటూ ఒక క్రియేట్ చేస్తున్న సినేరియోలో పార్ట్గా వాళ్ళు ఇంజనీర్ చేసి ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి ఇక్కడ దించిన దాంట్లో భాగంగా వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ
ఒక డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. షర్మిలమ్మని తీసుకొచ్చిన ఇంకోటి చేసినా కానీ అంతకుమించి దాంట్లో ఏమీ ఉండే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ నిన్నటి వరకు విమర్శించారు, చంద్రబాబు నాయుడు విమర్శించారు, అది పక్కన పెడితే షర్మిల గారి విమర్శలకు ప్రశ్నలకు ఎదుర్కోవడం చాలా కష్టంగా అనిపించట్లేదు సార్? మీ మనసు మీద చేయి పెట్టుకుని దీనికి ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి. ప్రశ్నలు పర్సే ఎవరి ప్రశ్నలు అవి? చంద్రబాబు తాను తయారు చేసుకొని రిపీటెడ్గా క్రియేట్ చేసుకున్న ఒక దేని నుంచి పుట్టిన ప్రశ్నలు అవి. ఇంకా 10 మందిని తీసుకురమ్మనండి, ఇంకా వస్తారు. ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు రావచ్చు, రేపు క్వశ్చన్ వేయచ్చు. బట్ ది ఫ్యాక్ట్ రిమైన్స్ అల్టిమేట్లీ ఈ స్టేట్లో ఈ 4.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారా లేరని జనం అనుకుంటున్నారా లేరా అనేది అదే ఫైనల్. ఆమె ప్రశ్న ఒకటే సార్, రాజన్న రాజ్యం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న బిడ్డే, కానీ ఆ పరిపాలన లేదు అన్న ఆకాంక్షలు లేవు. ఎప్పుడైతే ఆమె ఎక్స్ట్రీమ్ ఆ మాట అన్నారో అది తనది కాదని అర్థమవుతుంది. ఒకటి, ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ మాట అన్నారో అది పశ్చాబద్ధం అని తేలుతుంది. మీకు తెలుసు, నాకు తెలుసు. ఎలాగా మీరు ఆమెన్న రాజన్న ఆ రాజ్యం అనుకున్న దాంట్లో ఏమేమైతే ఆ రోజు చేశారో ఆమెకు మించి 10 రెట్లు ఎక్కువ. ఈరోజు ఉదాహరణకు ఫీజు రీయింబర్స్మెంట్ ఆ రోజు 30,000 ఇచ్చేవాళ్ళు, ఈరోజు ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ జరుగుతుంది. ఈవెన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా దీంట్లోకి తీసుకొచ్చేసి దాంట్లో కూడా 35% సీట్స్ దీనికి తీసుకురాదు. ఏది 3-4 లక్షల ఫీజుని ఎస్ఆర్ఎం లాంటి దాంట్లో కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. టోటల్ ఫీ పే చేస్తున్నారు. పైగా సంవత్సరానికి 20,000 రూపాయలు వసతి దీవెనని అడిషనల్ ఇస్తున్నారు. మరి ఏ రకంగా అది ఇది అవుతుంది? సెకండ్ థింగ్, ఇంకా ఉన్నాయని ఆరోగ్యశ్రీ ఉంది. అప్పట్లో ఉండేదాన్ని చంద్రబాబు నాయుడు వచ్చి 900కు ఇది చేస్తే ఈరోజు 3,000 ప్రొసీజర్స్ తీసుకొచ్చారు. ఆ రోజుకు 3 రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. 25 లక్షలు సీలింగ్ పెంచారు. దిస్ ఈజ్ దీనికి సంబంధించి క్వాలిఫైయింగ్ ఇది కూడా ఎలిజిబిలిటీ ఇది 5 lakh పెంచాము. అంటే అప్పర్ మిడిల్ క్లాస్ కూడా వస్తున్నారు. ఏ రకంగా మరి రాజన్న రాజ్యం బేసిక్గా షర్మిల గారు మీరు చెప్పే మాట ఏంటంటే ఆమె ఒక బినామీ స్టార్ క్యాంపెయినర్ టీడీపీకి చంద్రబాబు నాయుడు గురించి మీరు అన్నారు, అవునా కదా సార్? అంటే అలా ఎందుకు ఆమె జగన్ గారి నుంచి విడిపోయి ప్రత్యర్థుల చేతుల్లో ఒక ఆయుధంగా మారిందని మీరు అనుకుంటున్నారు? చెప్పండి. ఒక లాజిక్ పాయింట్స్, ఒక 4 పాయింట్స్ జనాలకు నమ్మాలి. ఈ కెమెరా సాక్షిగా సజ్జల రామకృష్ణ గారు చెప్పింది కరెక్ట్, ఇది లాజిక్ అనే అంశాలు 4 పాయింట్స్ నేను రాసుకుంటా. 3-4 నేను వాటి గురించి చెప్పాను. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ ఆమె వెళ్ళి ఆయుధం లాగా ఆయన చేతిలో మారిందని కూడా అనట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అక్కడ వాళ్ళను ఉపయోగించుకొని అన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి వైపు, ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఎదుర్కొనే ఈ శక్తి లేదు ఆయనకు. చేయడానికి చెప్పడానికి ఒక పాయింట్ లేదు, ఆయన చేసి చెప్పడానికి లేదు. ఆ ప్రయత్నాల్లో భాగంగా కొన్ని చోట్ల సక్సీడ్ అవుతున్నారు. అందులో భాగంగా ఏమొచ్చిందని ఎందుకంటున్నాను అంటే, ఏ లాంగ్వేజ్ ఆమె మాట్లాడుతున్నారు దానికి కొంచెం ప్రిపరేషన్ కానీ స్టడీ చేసింది కానీ కనపడట్లా. ఇప్పుడు మీరన్న దాంట్లోనే ఉంది, అసలు రాజ్యం లేదు, పెన్షన్లు లేవు, ఇంకోటి లేదు అని అంటే ఇంకా అంతకంటే అబద్ధం ఏముంటుంది? ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతున్నాయి 66 లక్షల పెన్షన్లు, కళ్ళ ముందు కనపడుతుంది లక్షలాది మంది విద్యార్థులకు ఈజీ పోతున్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు సెకండ్ థింగ్ ఆ లాంగ్వేజ్ ఒకటి హఠాత్తుగా అక్కడి నుంచి రావడము. దానికి ముందు తెలంగాణలో జరిగింది. తెలంగాణలో యాక్చువల్ షర్మిలమ్మ అక్కడ పోయి పార్టీ పెట్టాక వైఎస్ఆర్టీపీ నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఉపయోగపడాలంటే అక్కడ చేయాలన్నా ఇక్కడ చేయాలన్నా? సార్ మీరు చెప్పినట్టు షర్మిల వెనకాల మాటలు స్క్రిప్ట్ అంతా టీడీపీ నుంచి వస్తుంది, ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి వస్తుంది, పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు అనుకున్నాం సార్. కొన్ని ఒక ప్రశ్న జవాబు చెప్పండి సార్. మణిపూర్ మీద జరుగుతున్న దాడులు సంబంధించింది, క్రిస్టియన్స్ మీద జరుగుతున్న దాడులు సంబంధించింది, క్రిస్టియన్స్ అంతా కన్సల్టేట్ అయి ఉన్నారు మీ పార్టీకి, అది నిజమే, అది ఎవరైనా ఒప్పుకోవాల్సింది ఎక్కువ మంది. అయితే దాని ఎందుకు ఖండించలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమంటారు సార్? ఇది షర్మిల గారు క్లియర్గా నేను అడుగుతాను. షర్మిలమ్మ ఆ రోజు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు మన ఎక్కడ తెలంగాణలో ఇది జరిగింది ఎప్పుడో మార్చిలో, ఎప్పుడో ఇదే 23 మార్చిలో. షీ వాజ్ వెల్ యాక్టివ్ అట్ దట్ టైం తెలంగాణ. ఆమె మాట్లాడలేదు ఎందుకు ఆ రోజు? ఎందుకు మాట్లాడలేదు? మేము కనీసం పార్లమెంట్లో వాయిస్ వినిచ్చి మిథున్ రెడ్డిది తర్వాత తీసి చూస్తే చాలా మిగిలిన వాళ్ళకంటే చాలా బెటర్గా మాట్లాడారు. కానీ ఇక్కడ వెల్ఫేర్ పేరుతో ఆంధ్రప్రదేశ్ని పొరకట్టపడి మొత్తం ఊడ్చేశారు వైసీపీ ప్రభుత్వం. అంటే కరప్షన్కి ఎక్కడ స్కోప్ ఉందో వాటిని జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారా, కట్ చేశారా? మరి కరప్షన్ దేంట్లో మీకు చెప్తాం? పొలిటికల్ విధానపరమైన విషయంలో పొలిటికల్ సంబంధించి తీసుకున్న నిర్ణయాల్లో ఆ కరప్షన్ లేదంటారా? లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఎంఆర్ఓలు ఎస్ఐలు ఆ కరప్షన్ అవకాశం లేదు? అవకాశం లేకపోతే ఏసీబీలో రైట్ చేసి మొన్న డబ్బులకి అంతా సీజ్ చేస్తున్నారు కదా. ఈరోజు మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా ఇంకోరికి ఇంటర్వ్యూ ఇవ్వాలని డిసైడ్ చేయడంలో నా డిస్క్రిప్షన్ చూపిస్తున్నప్పుడు చిన్నవి రావచ్చు. ఒక మాటకి ఒక ప్రశ్నకి జవాబు, స్టేట్మెంట్స్ దగ్గర కాదు, ఒక ప్రశ్నకి జవాబు చెప్పండి. సరికి షర్మిల ప్రశ్నించారు, పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు, చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు, లోకేష్ ప్రశ్నించారు కాదు నా ప్రశ్న. అప్పుడు ఇప్పుడు మీ నెరేటివ్ ఏంటంటే ఈసారి ఎలక్షన్స్లో పెత్తందారులు వర్సెస్ పేదలు అని చెప్పి మీరు ముందుకు వెళ్తున్నారు సార్.
పేదలకు. అందుకని 10 పేదలకు సంబంధించింది ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మనము వాళ్ళకు స్కీమ్స్ ఇస్తున్నాము, కంపేర్ టు టీడీపీ మంచిది అంటారు. సార్ నా యొక్క ప్రశ్న ఏంటంటే, ఈ పేదలు డెవలప్మెంట్ కోరుకోవట్లేదు సార్. అంటే నేను చెప్పిన ఫిజికల్ మోడ్లో కనిపించే డెవలప్మెంట్ ఈ పేదలు కోరుకోవడం లేదా? అలాంటి పేదవాళ్ళందరూ వెల్ఫేర్ కోసమే మీకు కన్సల్ట్ అవుతారు అనుకుంటున్నారా? మంచి క్వశ్చన్. యాక్చువల్ మేము చెప్పాలనుకుంది అదే. మీరు ఏదన్నా తీసుకోండి, ఆయన మొదలుపెట్టిన పథకాలు కానీ పథకం అక్కడ ఆగట్లా. ఆ పథకం ఆ కుటుంబంలో వెలుగును నింపి ఆ కుటుంబం తన కాళ్ళ మీద తను నిలబడేట్టు చేస్తుంది. నేమ్ ఎడ్యుకేషన్. మామూలు అమ్మఒడి ఇచ్చి వదిలేసిండొచ్చు, మేము ఎంత డబ్బు మిగిలించుకోవచ్చు, 16,000 కోట్లు నాడు నేడు మీద మిగిలించుకోవచ్చుగా. స్కూల్లో అట్లే పెట్టేసింటే దీనికి ఇది ఉండేది, వాళ్ళు ఆ స్కూల్కి పోయేవాళ్ళు కాదు, ఇంకొక ఏదో మామూలు కార్పొరేట్ స్కూల్కి పోయేవాళ్ళు. అమ్మఒడికి సంబంధించిన కానీ లేకపోతే స్కూల్కి సంబంధించిన ఇప్పుడు ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా మీ చేసే స్కీమ్స్ని మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే నేను ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆ స్కూల్కి వెళ్ళాను. ఏది మన బెండపూడి స్కూల్. అమోఘం సార్. కానీ అదే మీరు అదొక్కటే కాదు కదా, అది కాదు. మీరు ఏది చూడండి, నేమ్ ఎనీథింగ్. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చామంటే హెల్త్కి సంబంధించిన క్యానోపీ ఆ ఛత్రం ఎంతగా విస్తరించామంటే ప్రతి పేద కుటుంబానికి ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అంటే ఎవరో వెల్దీ వాళ్ళకు ఉండేది. సో ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి రీచ్ కాగలిగాం. సరే, ఇది కాక ఎంపవర్మెంట్ చూద్దాం. ఓకే, ఈరోజు మీకు డ్వాక్రాది నేను వస్తూ మార్నింగ్ అడిగాను మీతో చెప్పడానికి కూడా. గతంలో 14,000 కోట్లు చంద్రబాబు హయాంలో హైయెస్ట్ సంవత్సరానికి వీళ్ళు తీసుకుంటున్న క్రెడిట్. ఈరోజు 35,000 కోట్లు. అంటే బ్యాంక్స్ ఆర్ లెండింగ్. అందులో 10 లక్షల చిల్లర గ్రూపులు ఉంటే అందులో 4 లక్షల గ్రూపుల పైన 10 lakhs కంటిన్యూస్ రివాల్వ్ చేస్తున్నారు. 10 lakhs పైన. సార్ సీఎం అంటే మన డబ్బులకి కస్టోడియల్ కదా సార్, మన ట్యాక్సెస్కి, మన ట్యాక్స్తోనే గవర్నమెంట్ నడుస్తుంది. కానీ ఆ పదవికి వచ్చాక సోల్ ప్రొపరేటర్గా బిహేవ్ చేస్తున్నారు, అవునా కాదా? గవర్నమెంట్ ఆయన కాదు కదా. మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే చేస్తున్నారు, అది గవర్నమెంట్. మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది సీఎం సార్. నేను అంటున్నా జనరలైజ్గా చెప్తున్నా. కాదు, అది మీరు అంటున్నారు అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా అంతకుముందు ఇంకోరు రాజశేఖర్ గారున్నా మీరు ఏ పేరు పెట్టినా అంటే సివిల్ సొసైటీ నుంచి పని ఏంటంటే, అంటే ఇప్పుడు ఈ అమ్మాయి అడిగిన దాన్ని బట్టి కూడా ఒక ఫ్రీ పీస్ అనేది అందరికి ఇచ్చేయడం వల్ల ఫ్రీ పీస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా కొన్ని అవసరాలు కాదు, ఆ నీడ్స్ ని ఎక్కడ నా పాయింట్ వచ్చి ఫ్రీ పీస్ కాదు అని చెప్తుంటే ప్రయత్నం యాక్టివిటీ పెరగడం. నాకు ప్రశ్న, ఇప్పుడు ఒక నీతి ఆయోగ్ కూడా ఇప్పుడు మన పావర్టీ వచ్చి 11% నుంచి 6% తగ్గింది, అంటే ఒక 5% తగ్గింది, 50% పావర్టీ తగ్గిందని చెప్పి. అంటే వాళ్ళు ఏ రకంగా లెక్కలేస్తారో నాకు తెలియదు యాక్చువల్గా ఏపీ సార్. అలా అనుకుంటే చాలా మందికి చదువుకున్న వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ పావర్టీ తగ్గిపోతే వాళ్ళు వలసలు వెళ్ళిపోతారు. ఇప్పుడు రోడ్లు దారుణంగా రోడ్లు అనేది సంబంధం లేని విషయాలు అడుగుతున్నాం. ఒకటి వలసలు వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మినిమం వస్తుంటే నీకు ఇక్కడ 1,000 రూపాయలు వస్తుంటే 2,000 వస్తుంటే పోవచ్చు. ఇప్పుడు గల్ఫ్కి పోతున్న వాళ్ళంతా ఇక్కడ లాక్ కాదు, ఇక్కడికంటే ఇంకొంచెం ఎక్కువ ఉందని పోవచ్చు, ఇంకొంచెం హైయర్ దీనికి పోవచ్చు. కానీ ఇక్కడ బేస్ క్రియేట్ చేసామా లేదా అంటే ఇక్కడ కంఫర్టబుల్ క్రియేట్ చేసామా అంటే మా 2,53,000 కోట్లు డీబీటీ దాదా చేసింది. కానీ 1,40,00,000 కుటుంబాలకు స్ట్రైట్ మల్టిపుల్ స్కీమ్స్ అందడం నేను ప్రభుత్వం నుంచి నా డబ్బుకి సరైన రూపంలో డిస్ట్రిబ్యూషన్ అవుతుందా, సరైన రూపంలో కన్సల్టేటివ్ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది నాకు తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు సార్. నువ్వు 100 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్న ట్యాక్స్ పేయరా? నువ్వు లోయర్ మిడిల్ క్లాస్ తిన్నా కూడా అందులో కూడా ట్యాక్స్ గవర్నమెంట్ ఇప్పుడు దానికి సంబంధించి ఒకవేళ ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ అబౌట్ ప్రైసెస్ ఇక్కడికైతే హైదరాబాద్ తక్కువ ఉన్నాయో చూడండి. ప్రైసెస్ నాట్ ఓన్లీ ప్రైసెస్. ఇప్పుడు ఇక్కడ దాన్ని తట్టుకునే శక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. తట్టుకొని నిలబడి నెక్స్ట్ 5-10 yearsలో నీ ఫ్యామిలీ డెవలప్ అయ్యేట్టు ఈరోజు మీరున్న పొజిషన్ కాబట్టి మీ అమ్మాయిని ఏదో చదివించుకుని ఇంకో దానికి తీసుకెళ్ళి నెక్స్ట్ దానికి పంపగలుగుతుంటే దీనికి అవసరమైన ఫెసిలిటీస్ క్రియేట్ చేసే గవర్నమెంట్ గొప్పదా? మీ అమ్మాయిని తక్కువ ఖర్చుతో మంచి వీటికి మెరిట్ మీద తీసుకుపోగలిగేది. అట్లా కాకుండా మీరు అంటున్నట్టు ఫ్రీ బీస్ వేసో టకటక ఓట్లు తెచ్చుకొని నెక్స్ట్ 5 years మళ్ళీ 4 ఫ్రీ బీస్ రెడీ చేసుకుని ఏమి ఎలాంటి ఇది లేకుండా
ఒక సెక్షన్ ఆఫ్ చిన్న వీళ్ళని అడ్రస్ చేస్తూ అదే డెవలప్మెంట్ అని చూపే గొప్పది. మేము ఇది పెద్దది అనుకుంటున్నాం, గొప్పది అనుకుంటున్నాం. మేము మాట్లాడే లాంగ్వేజ్ ఒక న్యూట్రల్ పర్సనాలిటీ, ఒక మేధావి, ఒక ఇంటలెక్చువల్ ఉండవాలి అరుణ్ కుమార్ చెప్పిన మాట ఏంటంటే మీ చేస్తున్న పనికి మెచ్చుకుంటున్నాయి ఆయన సద్విమర్శకుడు, మీకు విమర్శగా చేసే వ్యక్తి కాదు ఉండవాలి అరుణ్ కుమార్ అని చెప్పి వాళ్ళంటే మౌన అదేంటంటే అనపర్తి నుంచి అనపర్తి నుంచి అన్నవరంకి వెళ్తా ఉంటే ఒక బస్కి మామూలుగా అయితే ఒక 40 minutes టైం అవుతుంది. ఈ బస్సులో వెళ్తే ఆయన ఆర్టీసీ బస్సులో దానికి వెళ్తే 2 hours 3 hours పట్టింది అని అన్నారు ఆయన. అంటే గతుకూల్ రోడ్కి ఆయన వాళ్ళు విపక్షాలు ఏంటంటే ఇది జగన్ మామయ్య రోడ్ పేరు పెట్టేశారు. వాస్తవం కదా, ఫిజికల్ కనిపిస్తుంది. ఒక మాట చెప్తాను, మీరు బటన్ నొక్కుతున్నారు, డబ్బులు పేదవాళ్ళకి పంచుతున్నారు కాదని చెప్పట్లేదు. నేను రెండు ఉన్నాయి సార్. నేను మీరు అన్నదానికి ముందు ఆన్సర్, నేను అంటున్నది మీరు అనేది రోడ్ల గురించి. రోడ్ల గురించి రియల్ ఫిగర్స్ కనుక చూస్తే ఆ రోజు కంటే ఈరోజు తక్కువ ఏం పెట్టలా. గత దేనికైనా యాడ్స్టిక్ మీద 14-19 మీద, ఎందుకంటే డివైడ్ అయినా ఫస్ట్ గవర్నమెంట్ సెకండ్ గవర్నమెంట్ మాది 14-19 మధ్య పెట్టిన దానికంటే ఎక్కువ పెట్టారు. రియల్ ఫిగర్స్ చూస్తే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే అన్నిటికంటే ముఖ్యమైనది అతను మెయింటైన్ చేయలేదు రోడ్స్. మేము రాగానే ఎందుకు మొదలైంది ఇది, అతను ముందు చేయనందువల్ల పాత. కానీ ఇప్పుడు ఫ్రీ బీస్ అందరికి ఇచ్చేస్తున్నారు కదా, కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళకి ఇస్తే చాలా డబ్బులు సేవ్ అవుతాయి కదా సార్. మిగతా వాళ్ళకు చాలా లేజీ అయిపోతున్నారు కదా. ఎక్కడ లేజీ అవుతున్నారు? ఇప్పుడు లేజీ అయితే ఇప్పుడు అందరికి ఇచ్చేస్తున్నారు కాబట్టి లేజీ అయిపోతున్నారు. ఎవరికి ఇస్తున్నారు చెప్పు నాకు? ప్రొఫెషనల్ ఇప్పుడు చదువుకోవడానికి ఇస్తున్నారు తప్ప, నువ్వు కాస్ట్లీ ₹1,00,000 2 లక్షలు ఫీజు కట్టలేని వాళ్ళకు ₹1,00,000 గవర్నమెంట్ ఇచ్చి ఎవరికి బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇస్తుంది తప్ప తీయవద్దా? వైద్యం, కాస్ట్లీ వైద్యం అందుబాటులో మిడిల్ క్లాస్కే కష్టంగా ఉంది. బీపీఎల్ ఫ్యామిలీస్కు పూర్తి గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది తప్ప ఇవన్నీ ఫ్రీ బీస్ అనే వాటికి రెండు. నా ప్రశ్న జవాబు చెప్పండి సార్. వృత్తిపరంగా ఉన్న వాళ్ళ కోర్సులు చేస్తున్న వాళ్ళందరికీ, ప్రొఫెషనల్స్కి మీరు డబ్బులు ఏదో రకంగా ఏదో రూపంలో వాళ్ళకి ఇవ్వట్లేదు సార్? ఇవ్వాలిగా, ఇవ్వకపోతే ఇప్పుడు ఫ్రీ బీస్ అంటే ఏంటంటే అంటే మీరు ఏం పని చేయనక్కర్లేకుండా మిమ్మల్ని మినిపోవచ్చు సోషల్ సెక్యూరిటీ, దీంట్లో ఓల్డ్ పెన్షన్స్ వీటికి ఇచ్చేది కూడా ఫ్రీబీ కాదు. ఎవరికైనా టీవీనో ఉచితంగా టీవీ ఇస్తాము అంటే ఇది ప్రొడక్టివ్ కాదు. ఇట్ డజంట్ ట్రాన్స్లేట్ ఇంటూ ఫర్దర్ ఉత్పత్తికి కానీ కంట్రిబ్యూషన్కి కానీ స్కోప్ లేదు. అంటే రోజుకు ₹100 ఇంటర్వ్యూతో 1000 ఇంట్రెస్ట్తో ₹1000 తీసుకొని ఆ రోజు పండ్లు కొనుక్కొచ్చు అమ్మి మిగిలించుకున్నారు. ఇది 0 వడ్డీకి ఇస్తున్నాం. 16 లక్షల ఫ్యామిలీస్ నిలబడినాయి. వాడు సాయంత్రం తన అర్నింగ్ దాంట్లో వస్తుందిగా, పెద్ద వడ్డీ తప్పిందిగా. వీళ్ళందరూ మీ సీరియస్ ఓటర్స్ అండి, అందుకోసం మీ ఓటర్స్ మీ ఓట్ బ్యాంక్ కదా. 2019లో మీకు ఎక్కువ మంది సీరియస్ ఉన్న వాళ్ళు ఎవరు? 151 సీట్స్ వచ్చాయంటే 50% ఓట్ షేర్ వచ్చిందంటే మీకు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ దగ్గర వచ్చింది. వాళ్ళు మీరు కన్సల్ట్ ఏదో వెల్ఫేర్ చేశారు అంటున్నారు. అంటే ఎవరికి వెల్ఫేర్ చేశారు? మీ అయిన వాళ్ళకి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీకి సంబంధించిన అనుకూలమైన వాళ్ళు వాళ్ళు 70% ఉన్నారు. 70% వాళ్ళు 70% ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే వీలైనంత వరకు ఈ స్టేట్ రూపం మార్చాలా, నెంబర్ 1 స్టేట్ చేయాలా, కంట్రీలోనే ఓ రోల్ మోడల్ చేయాలా, అందరి జీవితాలు మెరుగుపడాలని ఆయన ప్రయత్నం. ఆ మార్పు కోరాడు కాబట్టి మీకు ఇచ్చిన మ్యాండేటరీ చాలా ఎక్కువ మ్యాండేటరీ ఇచ్చారు సార్. 151 సీట్స్ 50% ఓట్ షేర్ అంటే చిన్న షేర్ కాదు సార్. కానీ దాంట్లో ఓట్ వేసిన వాళ్ళు మీకు అన్ఎంప్లాయిడ్ యూత్లో ఉన్నారు సార్. వాళ్ళు కూడా ఇక్కడి నుంచి టాలెంట్ని బయట ప్రదేశాలకు వలస వెళ్ళకుండా మన విశాఖపట్నంలో, విజయనగరంలో, శ్రీకాకుళంలో ఐటీ ఇండస్ట్రీ కావాలని చెప్పి కోరుకున్నారు. ఎన్ని ఐటీ ఇండస్ట్రీస్ వచ్చాయి సార్? వచ్చాయి కానీ నేను ఫస్ట్ అంట అన్ఎంప్లాయీస్ అంటున్నాను కదా, ఈ స్టేట్లో బహుశా పోస్ట్ ఇండిపెండెన్స్ ఇన్ని జాబ్స్ 4 ఏళ్లలో క్రియేట్ అయిన ఏ స్టేట్ అన్నది ముందు అది యాక్సెప్ట్ చేయి. ఎందుకు ఒక ఉద్యోగం అని అడుగుతున్నారు కదా, 1,30,000 విలేజ్ సెక్రటరియట్స్ రూపంలో 1,30,000. ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రొబేషన్ అయిపోయింది. దే ఆర్ డ్రాయింగ్ 30,000 దేని రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు. సెకండ్ థింగ్ 60,000 దాకా మెడికల్ దీనికి సంబంధించి రిక్రూట్మెంట్లు అయ్యాయి. రెగ్యులర్ జాబ్స్ అవి అయినాయి. ఇవి కాక ఆల్ డిపార్ట్మెంట్స్ ఏపీపీఎస్ 2-3 సార్లు వచ్చింది. డిఎస్సి అంటారు కదా టీచర్, ఎలా మీరు అడిగితే చెప్తాను కదా. డిఎస్సిది చంద్రబాబు నాయుడు అరే నన్ను పూర్తిగా చంద్రబాబు నాయుడు ఆ 5 ఏళ్లలో 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆయన పూర్తి చేయండి. 5,000 పోస్టులు రాగానే 20లో అది పూర్తి చేసి, ఇది కాక 98 డిఎస్సి 2008 డిఎస్సి 2 కలిపి 7,000 పోస్టులు
అంటే వాళ్ళ ఎన్నాళ్ళ నుంచి పోరాడుతున్నది మొత్తం 12,000 పోస్టులు మేము వచ్చాక నింపి ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఎక్కడ ఇచ్చాడు మరి? చంద్రబాబు నాయుడు 5,000 పోస్టులే కదా మొత్తం తన టెన్యూర్లో. ఈ రోజు మాట్లాడుతున్నాడే వేరే డిఎస్సీ అని, మరి ఆయన రాగానే ఎందుకు ఇవ్వలే? 5 ఏళ్ళు ఎక్కడ నిద్రపోతున్నాడు? 18 ఎందుకు ఇచ్చాడు? చంద్రబాబు నాయుడు అలా ఇవ్వలేదు కాబట్టి ఆయన ఘోరంగా ఓడించారు సార్ 2019లో. వాళ్ళ మీద ఆదర్శం కాదు కదా సార్, ఈ మార్పును ఎక్స్పెక్ట్ చేస్తారు. మా పాయింట్ మేము ఇచ్చాము అంటున్నా. ఇప్పుడు 12,000 మేము చేసాము, నువ్వు చూడకపోతే ఎట్లా? నువ్వు 1,30,000 ఉద్యోగాలు కాదంటే ఎట్లా? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది సార్. వాలంటీర్ వ్యవస్థ ఉద్యోగాలు కాదు నేను అనేది, సెక్రటేరియట్ ఏం చేసుకుంటారు కదా 5,000 రూపాయలు ఇచ్చి కూడా. సెక్రటేరియట్ ఉద్యోగాలు, వాలంటీర్లు అనేది ఉద్యోగాలు తీసేయి పక్కకు. అదైతే 2.6 ఉన్నారు. అవి ఉద్యోగాలు అట్లా 1,30,000 ఉద్యోగాలు కదా. నువ్వు ఎందుకు అడగవాళ్ళు? టీడీపీ వాళ్ళు మన లోకేష్ చేసావు కదా, కాదా 1,30,000 కనపడుతున్నాయి ఎందుకు లేవంటావు? ఎందుకు అడిగాను? అడిగిందాలిగా ఎందుకు అడగట్లా? ఏమన్నాడు దానికి? దీనికి ఏమన్నాడు చెప్పు? 1,30,000 ఉద్యోగాలు కాదంటాడా లోకేష్? ఈసారి ఎవరిని కనపడితే అడుగు, ఎవరైనా నీకు ఇస్తే కదా ఇంటర్వ్యూ ఇస్తే. మెడికల్ 60,000 ఉద్యోగాలు కదా. వీఆర్ నాట్ క్లెయిమింగ్ ఏది ఆర్టీసీది, నేను అది కూడా తీసుకోవట్లా. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఫస్ట్ టైం వాళ్ళకి శాలరీస్ ఫస్ట్కి ఇస్తున్నాం. ఇవన్నీ ఎవడైతే చిన్న ఉద్యోగులు దీని మీదే డిపెండ్ అయి ఉంటాడో ఒకప్పుడు 5-6 నెలలకు రాని ఈరోజు ఎవరి మనకి ఫస్ట్కి ఇస్తున్నాం. అండ్ రైతులకు సంబంధించినంత వరకు డేట్ పెట్టి మరి ఏ మంత్లో ఏమొస్తుందో వాళ్ళకి తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా కూడా చెప్పడం, నువ్వు పేద బీపీఎల్ ఫ్యామిలీ అయితే నీకు ఏ సపోర్ట్ ఇస్తున్నాము అది 12 ఇయర్ నువ్వు క్యాలెండర్ పెట్టుకుంటే నాకు ఈ మంత్ ఇది వస్తుందనే భరోసా ఒకటి ఇస్తున్నావు, ఆ మంత్ అది ఇస్తున్నావు. విత్ ఆల్ డిస్పైట్ కోవిడ్, పోస్ట్ కోవిడ్ రకరకాల క్రైసిస్లు ఉన్నా సరే ఇచ్చి దీన్ని నువ్వు మళ్ళీ కన్స్ట్రక్టివ్గా నీ బతుకు మెరుగుపరుచుకోవడానికి ఎకానమీకి స్టేట్కు సపోర్ట్ ఇచ్చేట్టు నీకు ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాటికి హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ఇన్ని అంటే ఒక టోటల్ పిక్చర్ చేస్తున్నాం. ఓట్ బ్యాంక్ అంటున్నావు కదా, ఎవరైనా ఓట్ బ్యాంక్ పొలిటికల్ పార్టీ అల్టిమేట్ ఇది వచ్చి పవర్లోకి రావాలి, ఏదో మా గోల్స్ చేయాలి. వాళ్ళే కాదు, మీకు డౌన్ టౌన్ కమ్యూనిటీ, ఎకనామికల్లీ బిలౌడ్ ఉన్న కమ్యూనిటీ ఎలాగ మీకు ఓటు. ఇప్పుడు నేను చెప్తాను సరే, ఇటువైపు వస్తా. డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ ఈ రోజు చాలా నిశ్చితంగా ఇండస్ట్రీస్కి సంబంధించి ఇప్పటికే నాకు తెలిసి దాదాపు నిన్న చూశాను 1,000 crores 2,000 crores 34 ఇండస్ట్రీస్ వచ్చాయి. కంపెనీ కూడా వెళ్ళిపోయింది. టెంపుల్ అండ్ కంపెనీ వస్తుందని చెప్పిన అనుకున్న కంపెనీ ఆల్రెడీ ఎంఓయూ అసలు ఏం చేయలే ఇక్కడ. లులు కానీ ఇంకోటి కానీ వీ సేవ్డ్ మనీ. స్టేట్ లూలు ఎందుకు వెళ్ళిపోయింది సార్? లూలు అసలు ఏం చేయట్లా, కట్టబెట్టిందేమో చాలా వాల్యూబుల్. ఇది విశాఖపట్నంలో సీఎంఆర్ సంబంధించిన ల్యాండ్ హోల్డర్ కట్టబెట్టారు వాళ్ళు. కంపెనీ వస్తే ఎంత బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. రాలేదు వాటి వచ్చి ఉంటే మేము వచ్చేసరికి వచ్చింటే ఎవరు ఇన్స్టిట్యూట్ చేశారు లులు లాంటి కంపెనీని వెళ్ళిపోకుండా వాళ్ళు ముందుకు వచ్చారు కదా. విశాఖపట్నం ఎంఓయూలో లులు కంపెనీ ఓనర్ వచ్చి డైరెక్ట్ గా నేనే రాలేదు. వచ్చి ఉంటే దాని కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తే అది వర్కౌట్ అయ్యేది కాదు. అయినా సరే వచ్చి ఉంటే దాన్ని ఎంటర్టైన్ చేసాము. మా దానికి మేము క్లెయిమ్ చేసుకోగలిగి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఫ్యూచర్ డెస్టినీ దీనికి సంబంధించి డిసైడ్ చేసే 4 మేజర్ పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, విచ్ ఆర్ గెటింగ్ కంప్లీటెడ్. అవి కంప్లీట్ అయితే వచ్చే ఎంటైర్ కోస్ట్ లైన్ మనకున్న ఏదైతే మనకు అడ్వాంటేజెస్ ఉందో దాన్ని వాడుకుంటూ అంతకుముందు 4 ఉంటే 4 యాడ్ చేస్తున్నాము. ఇది మేజర్ కంట్రిబ్యూషన్. మీలా పీస్ మీల్గా ఏదో వచ్చింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏం చేసిందంటే మీ వాళ్ళు ఉదయం ప్రెస్ మీట్ చెప్పి మీరు చెప్పేదంటే 4 పోర్ట్లు కట్టాము, 6 హార్బర్లు కొట్టాము, ఒకటి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన ఇది చేసాము. అది లేవు సార్ అంటే ఉన్నాయి, ఏం చేయాలి? ఖాళీగా లేవు, ఆయనలాగా లేము అంటున్నా. ఆయనలాగా అరచేతిలో స్వర్గం చూపించలే, ఆయనలాగా అమరావతి ఏదో చెప్పి ఊరికి స్వర్గంలాగా చూపించి ఎక్కడ ఎవడు మనుషులు లేని దగ్గర అసలు రోడ్లు లేని దగ్గర వేసేసి అక్కడ పెట్టేసి అలాంటివి చూపించి దాని మీద రియల్ ఎస్టేట్ బోగస్ వ్యాపారం చేసినట్టు చేసిన ప్రయత్నం చంద్రబాబు చేశాడు. అది చేయలేము. జగన్మోహన్ రెడ్డి అది చేస్తే ఇంకో రకంగా అట్లే ఉండాలంటే చెప్పు. మీకు అది కలర్ఫుల్గా ఇప్పుడు వెనక డిజైన్ ఈ పక్కన నువ్వు తయారు చేసింది చూసిన దాకా అలాంటింటే చాలు సార్, జనం ఓట్లు వేసేస్తారు అయిపోతుందంటే. జగన్మోహన్ రెడ్డి అట్లా అనుకోవట్లేదు. ఇది ఆయన తీసుకునే రిస్కీ స్టెప్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్టెప్ ఇప్పుడు నేను వేసే ప్రశ్న జవాబే ఉండదు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనౌన్స్ చేసి ఎంతకాలం మీరు విశాఖపట్నానికి కొత్తగా ఒరిగింది మీరు డెవలప్మెంట్ క్యాపిటల్ సంబంధించి మీరు షిఫ్ట్ కాదు. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని హడిల్స్ ఉన్నాయి కాబట్టి చెప్పి ఇంకా విశాఖపట్నం వాళ్ళకు ఇంకా ఏమి అదనంగా ఒరిగింది క్యాపిటల్ అనౌన్స్ చేసిన తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. ఇప్పుడు నీకు ఎంటైర్ ఇక్కడ నుంచి ఆ 6 లేన్ భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఎయిర్పోర్ట్ వర్క్
స్పీడ్గా జరుగుతోంది. చిన్న ఎప్పుడు సార్ 2014 ముందు కాదు ఆయన చేసింది ఏంది, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏం రిజాల్వ్ చేయలే. మనకు ఈ కొంచెం పెద్దని అనుకున్న వాళ్ళు మాకు ఓట్లు వద్దు, మన పేదవాళ్ళు ఉంటే చాలు. సొసైటీ ఈక్వాలిటీ దిశగా పోవాలంటే వీళ్ళు పెరగాలన్నా వద్దా? ఇది పెత్తందారులు పేదలు అనే క్వశ్చన్ కాదు. ఈ ట్రాక్ నేను నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు చేస్తున్న పేదవాళ్ళకి బెనిఫిట్ కాదని చెప్పి బెనిఫిట్ కాదు, ఈక్వల్ చేసి దానివల్ల వెల్దీ సెక్షన్స్ అనేది సిమిలర్ గా ఉండాలి కదా. ఈ రెండు పోటీ కాదా సొసైటీలో? చాలా మంది అనేది ఒక 10% బాగా గ్రో అయ్యి 90% అట్లే ఉంటాయి. అన్రెస్ట్ కానీ సోషల్ అన్రెస్ట్ కానీ దానివల్ల వచ్చే లాలెస్నెస్ కానీ అవన్నీ అందరు చూస్తూ వచ్చిందే. 24లో మీరు నెక్స్ట్ అధికారంలోకి వచ్చినా కూడా సేమ్ ఇలాగే ఉంటుంది సార్ మీ పాలన. ఇదే మీరు అనుకున్న సెక్షన్ ఆఫ్ పీపుల్స్కి బెనిఫిట్ ఇవ్వడము, మీరు అనుకోవడం ఇదే ఇవ్వడము ఇలాగే ఉంటుంది. అంటే ఇంకా డిఫరెంట్ కాదు అంటే ఏముంటుంది నాకు తెలియకంటే, ఇప్పుడు నువ్వు ఎడ్యుకేటెడ్ అయితే బాగా చదువుకుంటే నీకు మంచి జాబ్ రావాలి. జాబ్ పొటెన్షియల్ చెప్పారు స్టేట్లో రావాలి ఒకటి. అట్ ది సేమ్ టైమ్ హీ షుడ్ బి ఏబుల్ టు కంపీట్ గ్లోబలీ ఆల్సో. రెండు ఈ రెండు ఈయన మీట్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ నీకు కోస్ట్ లైన్ డెవలప్మెంట్ జరగబోయేది ఇట్ ఈజ్ నార్మల్ విజన్ కాదు. ఈ 4 పోర్ట్స్ వచ్చి ఎంటైర్ కోస్ట్ లైన్ టూరిజం ప్లస్ పోర్ట్ హబ్గా తయారైన కమర్షియల్ యాక్టివిటీ, పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఇవన్నీ నెక్స్ట్ 10 yearsలో వీఆర్ అన్రోలింగ్. మీలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇది రియలా లేక హడావుడిగా వచ్చి ఒక 600 ప్రామిస్లు చేసి ఊరికి జస్ట్ నేను ఆకాశంలోంచి మీకు స్వర్గాన్ని నిర్మిస్తానని చప్పట్లు కొట్టించుకొని ఓట్లు ఇచ్చుకోకపోవడం కరెక్టా డెమోక్రసీలో? మేము బిలీవ్ చేసేది ఇది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి ఏంటంటే ఫస్ట్ టైము అంటే చిన్నప్పటి నుంచి దాదాపు 29 years ప్రొఫెషన్ ఉన్నాను. ఎన్నికల వాగ్దానాలు అంటే శుష్క వాగ్దానాలు, నీటి మూటలే ఎన్నికల వాగ్దానాలు అని అనుకునేవాళ్ళు. ఫస్ట్ టైం ఒక లీగల్ శాంటిటీ వచ్చింది. ఇప్పుడు కనీసం ఇప్పుడైనా కూడా ఇప్పుడు ఇది కూడా Super 6లో కూడా మీరు చెప్పిన వెల్ఫేర్ అని ఉంది కదా, Super 6లో మీరు చెప్పిన వెల్ఫేర్ కూడా ఈసారి నేను మేనిఫెస్టోలో నేను ఇది చేశాను. ఇక్కడ నుంచి డెవలప్మెంట్ సంబంధించింది అంటే విపక్షాలు చెప్తున్న డెవలప్మెంట్ అని ఎక్స్పెక్ట్ చేయవచ్చా? వాళ్ళకి అసలు డెవలప్మెంట్ అంటే ఓరియంటేషన్ లేదు, డెవలప్మెంట్ అంటే మీనింగ్ తెలియదు, డెవలప్మెంట్ అంటే మీనింగ్ తెలుసుకోదలుచుకోలేదు. ఎందుకంటే అవసరం లేదు. 5 ఏళ్ళు ఎట్లా ఓట్లు కొల్లకూడదామా అనుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు గ్యాంగ్ అంతా చూస్తున్నారు. డిఎస్సి వాళ్ళు పెట్టిన 5 ఆయన హయాంలో ఎంతమందిని నింపారు? టీడీపీ నా సీఎం చంద్రబాబు నాయుడు కాదు సార్, నా సీఎం జగన్మోహన్ రెడ్డి కాదు సార్. నేను ఇతనే ప్రశ్నించాను సార్, చంద్రబాబు నాయుడు ప్రశ్నించాను సార్. అందుకోసం 2019లో వాళ్ళు ఘోరంగా ఓడిపోయారు సార్. 19లో మీకు అంత మ్యాండేటరీ అవడానికి కారణం ఏంటంటే ఈ మార్పును ఎక్స్పెక్ట్ చేశారు సార్. వేరే సార్ డిఎస్సి సార్. డిఎస్సి ఎందుకు చెప్తున్నా ఊరికి అడుగుతాను. నేను నిన్న టీచర్ పోస్టులు సార్ నింపాము. ఇప్పటికీ 98 డిఎస్సి వాళ్ళు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళవి 2008 అప్పటి నుంచి వెయిట్ చేస్తున్న 2 సార్లు చేశాం 7,080 పోస్ట్. ఇంతకుముందు ఎందుకు నింపాలా? వాళ్ళందరివి లీగల్గా దేవర్ ఎలిజిబుల్ సెలెక్ట్ అయిన వాళ్ళవి మేము నింపాము. అవి పోస్టులు కదా, వాళ్ళు టీచర్లు కదా. ఎందుకు దాన్ని కాగ్నిజెన్స్లోకి తీసుకోరు? ఎందుకు దాన్ని అకంగారం చేయడు? వాయువు అన్నారని చెప్పి మీరు అది నోట్లో పెట్టి క్వశ్చన్ వేస్తే ఎట్లా? 7,000 పోస్టులు సార్. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద బ్యూరోక్రాట్లని నమ్ముకుంటున్నారు తప్ప బడా రాజకీయ నాయకుల్ని నమ్మడం లేదు అనేది ఒక రకం విమర్శ. అందుకోసం క్యాటరిక్ మధ్య కొంచెం బాండింగ్ తగ్గింది అని చెప్పి అంటారు. సింపుల్ క్వశ్చన్ ఒకటి పోయినా మన దగ్గర మనం వచ్చినాక మీరు చూశారు 5 ఏళ్లలో ఒకటి మీరు ఒప్పుకోక తప్పంది ఫినామినల్ రిఫార్మ్స్, రిమార్కబుల్ రిఫార్మ్స్ అంటే ల్యాండ్ మార్క్ రిఫార్మ్స్ విజిబుల్గా. అది ఏదైనా తీసుకోండి మీరు, డీసెంట్రలైజేషన్ కావచ్చు, కింది వరకు తీసుకోవచ్చు, లేదా వ్యవస్థలు, ఎడ్యుకేషన్ హెల్త్ అన్నీ ఏదైనా సరే ఫినామినల్గా ఇంక్లూడింగ్ మళ్ళీ చెప్తా మేజర్ మనకున్న అసెట్ కోస్ట్ లైన్ టోటల్గా రిచ్ చేసి ఎంట్రిచ్ చేసి నెక్స్ట్ 5 yearsలో అక్కడ ఏం క్రియేట్ కాబోతుందో మేము విజన్ తీసుకురావడం కూడా ఇవన్నీ కలిపి ఉద్దానం సంబంధించిన ఇష్యూ కూడా సార్. ఉద్దానం అదే ఒకటి మేజర్ చెప్తున్నా. అదే ఎందుకు దాన్ని అంటే అది ఒక పాకెట్కు సంబంధించింది కాబట్టి అక్కడికి. బట్ అందులో ఈయన విజన్ కనిపిస్తుంది. పీస్ మీల్ అప్రోచ్ కాదు, హోలిస్టిక్గా ఉండాలి రాజకీయ నాయకుడు అనేది చూపిస్తుంది. మామూలుగా అయితే ఒక హాస్పిటల్ కట్టేయచ్చాడు, లేదా వాళ్ళకి ఇంత పెన్షన్ ఏదో పడేయచ్చు. కాదు, రీసెర్చ్ సెంటర్తో సహా అంత పెట్టి వాటర్ కూడా పర్మనెంట్ దానికి క్యూర్ సొల్యూషన్ పెట్టి చేసింది. అయితే నేను మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మీరు అడిగిన దానికి ఈ 4 ఏళ్లలో సాధ్యం ఎట్లయినా అంటే ఎంటైర్ పార్టీ అవసరానికి గేరప్ కావడము,
ఈయన పూర్తిగా అక్కడ ఫోకస్ పెట్టగలిగడం వల్లే సాధ్యమైంది ఒకటి. సెకండ్ థింగ్, దానికి రుజువు ఏంది అని మీరు అడుగుతారు. మీరు గమనించండి, ఇంక్లూడింగ్ నిన్న జరిగిన సభతో రేపు జరగబోయేది, ఇవన్నీ క్యాడర్ సభలు నిన్న జరిగింది. దే ఆర్ నాట్ పబ్లిక్ మీటింగ్ మన దగ్గర. మనం వచ్చినాక మీరు చూశారు ఈ 5 ఏళ్లలో. ఒకటి, మీరు ఒప్పుకోక తప్పంది, ఫినామినల్ రిఫార్మ్స్, రిమార్కబుల్ రిఫార్మ్స్, అంటే ల్యాండ్ మార్క్ రిఫార్మ్స్ విజిబుల్గా, అది ఏదైనా తీసుకోండి మీరు. డీసెంట్రలైజేషన్ కావచ్చు, కింది వరకు తీసుకోవచ్చు, లేదా వ్యవస్థలు, ఎడ్యుకేషన్, హెల్త్, అన్నీ ఏదైనా సరే ఫినామినల్గా, ఇంక్లూడింగ్ మళ్ళీ చెప్తా, మేజర్ మనకున్న అసెట్ కోస్ట్ లైన్ టోటల్గా రిచ్ చేసి ఎంట్రిచ్ చేసి నెక్స్ట్ 5 yearsలో అక్కడ ఏం క్రియేట్ కాబోతుందో మేము విజన్ తీసుకురావడం కూడా, ఇవన్నీ కలిపి ఉద్దానం సంబంధించిన ఇష్యూ కూడా సార్, ఉద్దానం అదొకటి మేజర్ చెప్తున్నా. అదే ఎందుకు దాన్ని అంటే అది ఒక పాకెట్కు సంబంధించింది కాబట్టి అక్కడికి. బట్ అందులో ఈయన విజన్ కనిపిస్తుంది, పీస్ మీల్ అప్రోచ్ కాదు, హోలిస్టిక్గా ఉండాలి రాజకీయ నాయకుడు అనేది చూపిస్తుంది. మామూలుగా అయితే ఒక హాస్పిటల్ కట్టేయచ్చాడు, లేదా వాళ్ళకి ఇంత పెన్షన్ ఏదో పడేయచ్చు, కాదు రీసెర్చ్ సెంటర్తో సహా అంత పెట్టి వాటర్ కూడా పర్మనెంట్ దానికి క్యూర్ సొల్యూషన్ పెట్టి చేసింది. అయితే నేను మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మీరు అడిగిన దానికి, ఈ 4 ఏళ్లలో సాధ్యం ఎట్లయినా అంటే ఎంటైర్ పార్టీ అవసరానికి గేరప్ కావడము, ఈయన పూర్తిగా అక్కడ ఫోకస్ పెట్టగలిగడం వల్లే సాధ్యమైంది ఒకటి. సెకండ్ థింగ్, దానికి రుజువు ఏంది అని మీరు అడుగుతారు. మీరు గమనించండి, ఇంక్లూడింగ్ నిన్న జరిగిన సభతో రేపు జరగబోయేది, ఇవన్నీ క్యాడర్ సభలు నిన్న జరిగింది. దే ఆర్ నాట్ పబ్లిక్ మీటింగ్ కాదు, బాగా జరిగింది, బాగా జరిగింది సార్. కానీ జనాలు రావడం అనేది ప్రమాణిక కాదు. జనాలు కాదు, వాళ్ళు క్యాడర్, వాళ్ళు పార్టీ క్యాడర్. మీరు అందుకే రెసిప్రొకేషన్ చూడండి, రెస్పాన్స్ చూడండి ఒకటి. సెకండ్ థింగ్, మీరు చంద్రబాబు కూడా చూడండి. చంద్రబాబు మా సామాజిక బస్సు యాత్ర దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా జరిగేవి అంతకంటే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. లోకేష్ చంద్రబాబుతో కాబట్టి మీరు ఫిగర్స్ లెక్క పెట్టండి, టోటల్ ఇవ్వండి. నేను ఆంధ్రజ్యోతి ఈనాడు ఫోటోలు కాదు, ఒరిజినల్ తీసుకొచ్చేసి మీరు వేసి మీరు 2 చూపి మీరు చెప్పండి, ఒప్పుకుంటాను. సెకండ్ థింగ్, ఈ మధ్యలో జరిగిన ఎన్నికలు ఏదైనా తీసుకోండి, ఎట్లా గెలవగలిగాం? జగన్మోహన్ రెడ్డి గారు బయట కాలు పెట్టకుండా, తను వచ్చి కింద ఇచ్చేయకుండా, ఆ రోజు నంద్యాల బై ఎలక్షన్కి ఆయన పడిన తిప్పలు కంట్రోల్ రూమ్ అని అక్కడ కూర్చొని, అదేదో టూరిజం వాళ్ళ దాంట్లో ఉంది, అక్కడి నుంచి నడిపేవాడు నంద్యాల బై ఎలక్షన్ ఒక్కదాన్ని మొత్తం నుంచి. మేము అట్లా చేయలే, నాయకులు పోయినారు చూసుకున్నారు, ఎక్కడికెక్కడ ఆయన దిశానిర్దేశం చేశాడు, మీరు చూసుకోండి అనేది చూసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే 5 yearsలో జనానికి ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేయాలా? ఇందులో మేనిఫెస్టోలో చెప్పినవి కాక వాటిని ఫర్దర్, మీరు అన్నారు కదా ఫ్రీబీస్ కాదు, ఇవి దే మేక్ చేంజెస్ ఇన్ ది లైఫ్స్ ఆఫ్ పూర్ వీళ్ళల్లో చూపడానికి ఫర్దర్ లాజికల్ ఎండ్కు పుష్ చేసే కార్యక్రమము, ఎంటైర్ గవర్నమెంట్ మెషినరీని తనకు అనుకూలంగా మార్చుకోవడం, తన ఆలోచనలకు తగినట్టు డే 1 మేనిఫెస్టో తెచ్చి అన్ని రూములు బయట అతికిచ్చి ఆఫీసుల్లో పెట్టించి ఇది నాకు కావాలని చెప్పడం, వాళ్ళను తన పాత్రలోకి తీసుకురావడం, ఇవన్నీ చేశారు. ఆయన డిపెండ్ కాలే, వాళ్ళని తన దారిలోకి తెచ్చుకొని కావాల్సిన ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాడు విత్ ఫుల్ బిలీఫ్, ఫర్మ్ బిలీఫ్ దట్ ఎంటైర్ లీడర్స్ క్యాడరు తన ఆలోచనకు తగినట్టు మూవ్ అవుతారనే కాన్ఫిడెన్స్తో అది జరిగింది. రిజల్ట్ చూపిస్తున్నాము, ఇంతకంటే ఏం కావాలి? సరే, ఇప్పుడు రీషఫ్లింగ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు అంతగా నమ్మకాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత నమ్మకాలు ఉంటే జనాలకు, అంత ఓటు మీద, మీకు రీషఫ్లింగ్ ఏంటి సార్ ఇది? ఏ రీషఫ్ల్ అంటే జనాలు అట్లీస్ట్ ఎమ్మెల్యేలు అభ్యర్థులు మార్చడము, ట్రాన్స్ఫర్ చేయడం. అల్టిమేట్ మీరు చూడాల్సింది టీం అంతా తయారయ్యాక ఇది పర్ఫెక్ట్ టీమా కాదా ఒకటి. ఎంత కాన్ఫిడెన్స్తో ఈయన మూవ్ అవుతున్నారు, ఎంత ముందు నిబ్బరంగా అడుగులు వేస్తున్నారు, వీటన్నిటిలో చూస్తే వీ స్కోర్ ఐ థింక్ 80% మార్క్స్. ఆల్రెడీ మేము లీడ్లో ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టికెట్ పొందిన వాళ్ళు కూడా మీకు తిడుతున్నారు, టికెట్ రాని వాళ్ళు కూడా మిమ్మల్ని తిడుతున్నారు. అది వీళ్ళు క్రియేట్ చేసింది. ఇప్పుడు అసలు అంటే ఒక రకంగా అది మంచిదే. నేను అనేది అల్టిమేట్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకరు డిసైడ్ చేయట్లా. ఆయన అత్యంత డెమోక్రటిక్గా అన్నీ తీసుకుని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నేనే సంవత్సరం నుంచి ఎక్సర్సైజ్ నడుస్తున్న దాంతో పాటుగా అందరం ఉన్నాం. సార్ పాలిటిక్స్లో సార్ మీరు 40 years దాకా మీకు ప్రొఫెషన్లో జర్నలిజంలో ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక లెవెల్లో పనిచేస్తారు, ఎన్నో ప్రభుత్వాలు చేశారు, చూశారు మీరంతా. సార్ రేపు పాలిటిక్స్లో ఏమని జరగచ్చు? రేపు గవర్నమెంట్ ఒకవేళ అనుకుందాం హైపోథెటికల్గా మారింది అనుకోండి, ఫస్ట్ టార్గెట్ సజ్జల రామకృష్ణారెడ్డి అవుతాడు అని చెప్పి ఎక్కడ మీకు చిన్నబడి భయం అనిపించదా సార్? అంటే ఇంత అంటే అవ్వడానికి కూడా రీజన్ అవతల పార్టీకి మీ వాళ్ళే కల్పిస్తారు, మొత్తం సజ్జల అని చెప్పి మీకు అలా భయం అనిపిస్తుంది? వాళ్ళు ఎవరు చేయట్లా, టీం అంతా బ్రహ్మాండంగా ఉంది ఒకటి. ఫస్ట్ అంటే మీకు కొంతమంది బయటపోయిన వాళ్ళు కూడా సెకండ్ ఇది వచ్చి ఈరోజు మీరు ఏదైతే ఉంటున్నారో మళ్ళీ ఏదైనా జరిగితే అనడానికి అవకాశం లేదు. థర్డ్ థింగ్, ఇది ఇట్లా జరిగితేనే ఉంటామని ఈ జర్నీ ఆయన మొదలు పెట్టలా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తీసుకుంటున్న రిస్క్, ఆయన తీసుకుంటున్న దాంతో పోలిస్తే మేము అసలు అది రిస్క్ కాదు ఇష్యూ అని. మీరు అంటున్నారు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్ సంబంధించి గెలుస్తాము అని చెప్పి. ఒక ప్రశ్న ఇబ్బంది పడతారని జవాబు చెప్పడానికి మీరు
ఇండియా టుడే కాంక్లేవ్లో ఆ వైరాగ్యం ఏంటి సార్? దిగిపోతామని చెప్పి ఎన్నికల వేళ అనాల్సిన మాట సార్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీరు చెప్పండి సార్. ఇప్పుడు మీరు గమనిస్తే అక్కడ ఏదైతే ఆయన రాజ్దీప్ సర్దేశాయ్ రైజ్ చేసిన కాంటెక్స్ట్, ఒక అమ్మాయి వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పింది సీఎం గారు సార్ అని చెప్పి థ్యాంక్స్ చెప్తూ ట్యాబ్ చూపించినప్పుడు మీకు ఏమనిపించింది, మీరు ఇంతమందిని ఇది కాగలిగినాక ఆ క్షణంలో మీకు ఏమనిపించింది అంటే దానికి సమాధానం ఇస్తూ ఆయన అన్నది, ఈవెన్ ఇఫ్ ఐవర్ దిగాల్సి వస్తే ఏ కారణాల వల్ల నేను చేసిన దానికి ఐఎమ్ హ్యాపీ. ఆయన అంటే ఎవరీ మినిట్ జనం కోసం ఏం చేశానో దాని ఫ్రూట్స్ చూస్తున్నాను, కోట్ల మంది హృదయాలను టచ్ చేయగలిగాను, వాళ్ళ జీవితాల్లో కొంచెం మెరుగు కాస్త మేలి మలుపు తిప్పగలిగాననే తృప్తి నాకుంది. అందులో భాగంగా నిజంగా ఇది అయిపోతే అయినా కూడా నేను ఐఎమ్ హ్యాపీ చేస్తున్నది అంటే అంత కన్స్ట్రక్టివ్గా చేసాననే ఒక ఆత్మవిశ్వాసం ఉంది. అలాగే నేను మళ్ళీ చెప్తున్నా, ఆయనకు చంద్రబాబు లాగా 40 ఏళ్ళు పదవిని పట్టుకొని వెళ్ళాలని లేదు. 40 ఏళ్ళు జనం సాటిస్ఫై అయితే బ్లెస్సింగ్స్ ఇవ్వమంటున్నారు. సాటిస్ఫై అయ్యే రకంగా పని చేశాననే సాటిస్ఫాక్షన్ ఆయనకుంది. దాంతో ఆయన మళ్ళీ అప్రోచ్ అవుతున్నారు. జనం ఇచ్చిన ఓట్లు ఇచ్చింది 5 ఏళ్ల కోసమనే స్పృహ ఆయనకు బాగుంది. ఎప్పుడైతే అది ఉందో అప్పుడు ఎలాంటి వాళ్ళు ఎలా రెస్పాన్సిబుల్ రాజకీయ నాయకులు మాట్లాడతారో అట్లా మాట్లాడినారు. ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఏమంటారంటే ఇంకో రకంగా చెప్తారు, నేను ఐఎమ్ కాన్ఫిడెంట్, జనం అంతా నాతో ఉన్నారు. ఆయన అట్లా అన్నాడు. ఎందుకంటే ప్రతి ఎన్నిక, ప్రతి జనరల్ ఎలక్షన్ పరీక్షే. పరీక్షకు పోయేటప్పుడు కాన్ఫిడెంట్గా పోతాం. బట్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు మీరు అన్నట్టు హైపోథెటికల్ ఇఫ్ అన్నారు అనుకోండి, ఓకే ఐఎమ్ హ్యాపీ, ఈరోజు ఇన్నాళ్ళు ఉన్న దాంట్లో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాను, బ్రహ్మాండంగా సేవ చేశాను, దాని రిజల్ట్స్ చూస్తాం, ఇంతకంటే హ్యాపీనెస్ ఏం కావాలా అని అడుగుతాం. సార్ ఒక ప్రశ్న అడుగుతాను సార్. నేను ఒక పొలిటీషియన్ సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, ఒక జర్నలిస్ట్ ఉన్నారు కాబట్టి ఆ జవాబు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పొత్తులు టీడీపీ జనసేన కలిసి వెళ్తుంది కదా సార్, వీళ్ళు స్ట్రాంగ్ అంటారా, వైసీపీ స్ట్రాంగ్ అంటారా? ఇక్కడ నేను పొలిటీషియన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక జర్నలిస్ట్గా ఒక తటస్థంగా జవాబు చెప్పండి సార్. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, పొత్తు అనే మీరు అడ్వైజర్ కాదు, మీరు జర్నలిస్ట్ చెప్పండి. జర్నలిస్ట్గా చెప్తున్నాం. ఫస్ట్ థింగ్, పొత్తులు మీరు ఎప్పుడు పెట్టుకుని పోయినా దట్ షోస్ యువర్ ఇనేబిలిటీ ఆర్ వీక్నెస్. ఫస్ట్ థింగ్, ఒక స్ట్రాంగ్ వాళ్ళని తగలాల్సినప్పుడు నేను ఒకరిని తగలలేను అనుకున్నప్పుడు పొత్తులకు పోతాను. ముందు వైనాట్ 175 అన్నారు. షర్మిల గారు ఫోర్స్గా వచ్చిన తర్వాత ఆ మాట వైసీపీ అంటం లేదు, ఎందుకు తగ్గించుకున్నారా? అందుకు నిన్న కూడా అన్నారుగా, నిన్న అన్నారు ఆయన మాకు సార్. ఇప్పుడు ఈ క్యాడర్ని ఉత్తేజపరచడానికి వైనాట్ 175 ఎలా సాధ్యం సార్? చెప్పండి. 1,66,00,000 హౌస్ హోల్డ్స్లో 1,45,00,000 హౌస్ హోల్డ్స్ డైరెక్ట్లీ కంటిన్యూయస్ బెనిఫిట్స్ పొందుతున్నాయి. నాట్ ఓన్లీ ఏదో ఫ్రీబీస్ కాదు, వాటి ద్వారా వాళ్ళ జీవితాలు మెరుగుపడినాయి. మీరు ఎనిబడి బయటకు వెళ్ళి అడగండి, వీధి వ్యాపారులను అడగండి, ఇంకోరిని అడగండి, ఎక్కడన్నా వేయండి, మీకు ఏదన్నా అంతుందా, కన్సిస్టెంట్గా అంతుందా, కంటిన్యూస్ అంతుందా, ఈజీగా అంతుందా, కష్టపడాల్సి వస్తుందా, అందరి చుట్టూ తిరగాల్సి వస్తారండి, వాళ్ళే చెప్తూ వస్తారు ఇది చేసి. ఇది మా కాన్ఫిడెన్స్. దీంట్లో కుప్పంలో ఎట్లా గెలిచాం మేము, కుప్పంలో లోకల్ బాడీస్ స్వీప్ ఎట్లా చేసాము. ఇప్పుడు కుప్పంలో గెలిచేస్తారా? కుప్పం గెలుస్తున్నాం, నిజంగా గెలుస్తున్నాం. కుప్పం గెలిచేస్తారా? దొంగ ఓట్లతో ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఎప్పుడైతే ఒక దెబ్బ కొట్టామో, ఎప్పుడైతే కింద లోకల్ బాడీస్ అన్ని గెలిచామో, ఈరోజు ఎందుకు చంద్రబాబు నాయుడు సైడ్ పక్క చూపులు చూస్తున్నాడు? ఇన్నాళ్ళు చంద్రగిరి నుంచి కుప్పం వచ్చినాడు, ఇప్పుడు వేరే కాన్స్టిట్యున్సీ చూస్తున్నాడు అనేది ఎందుకు వస్తున్నాయి వార్తలు? ఆయనకి ఈసారి అనుమానంగా ఉంది. అక్కడ అనుమానంగా అయింది, కనపడుతుంది కళ్ళ ముందు. సార్, ఈ మార్పులు లాస్ట్ మినిట్ దాకా జరుగుతూ ఉంటాయా? ఎలక్షన్ లాస్ట్ మినిట్ దాకా, లేకపోతే ఆపేస్తారా ఇది తగ్గమని చెప్పి? ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నో ఆల్మోస్ట్ సుమారుగా అయినట్టే. బట్ అట్ ది సేమ్ టైం ఉంటే అనౌన్స్ చేస్తాం, లేని పక్షంలో యాజ్ ఇట్ ఈజ్ పోతాం. ఫైనల్ మీరు చూడాల్సింది అందరికంటే ముందు పర్ఫెక్ట్ టీం 175-25 మాది వస్తుంది. నేను వాళ్ళను మీ ద్వారా వాళ్ళని అడగదలుచుకున్నా, మీరు పోయి అక్కడ పోయి అడగండి అసలు వాళ్ళ పొత్తులు ఏంది, అది ఎంతవరకు వచ్చాయి, అసలు ఏదన్నా అది కుదిరే పనే, ఆయన పవన్ కళ్యాణ్ ఎన్ని ఇస్తున్నాడు, ఆయన ఆల్రెడీ దాని జస్టిఫికేషను త్యాగం చేయక తప్పదనేది ఆల్రెడీ ఇచ్చి దాని అర్థం ఏంటి, దాని మీద వాళ్ళలో ఏం క్వశ్చన్ వస్తుంది, ఆ పల్లకి మోయడానికి మేమెందుకని వీళ్ళందరూ అనుకోవట్లేదా, ఇవన్నీ అక్కడ అడగాల్సిన క్వశ్చన్ వాళ్ళ దగ్గర నుంచి రావాల్సినవి. మాది ఇల్లు బాగుంది, అన్నీ బాగున్నాయి, చిన్న చిన్నవి ఏదైనా వస్తువులు అట్లా ఇట్లా అంటే సర్దుకుంటున్నాం, బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది, వాళ్ళది ఏది లేదు. ఇప్పుడు దాని మీద వాళ్ళు ఏదో లేపు తయారు చేయాలనుకుంటున్నారు, ఎన్నికలు వచ్చేస్తున్నాయి, దగ్గరకు వచ్చేసాయి. ధన్యవాదాలు సార్, మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఎలక్షన్ లోపల ఇంకో ఇంటర్వ్యూ ఇవ్వాలి మీరు. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు నేను పోజ్ చేసిన క్వశ్చన్స్తో అవతలికి పోయి ఆన్సర్స్ రాబట్టి తీసుకొని వస్తే నేను మళ్ళీ ఇస్తాను. నేను ట్రై చేస్తాను సార్, 100% ట్రై చేస్తాను. ఇది విశాఖపట్నం సార్, ఇది మంచి ఐడియా. మా వైపు నుంచి కూడా మేము కాబట్టి
నేను పంపిస్తాను. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.